శ్రీ గురుభ్యో నమ. శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల పురాణాల ప్రకారం స్వామి నారాయణ వనంలో కళ్యాణం చేసుకుని తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు. శ్రీనివాస మంగాపురం తిరుపతి మదనపల్లి రోడ్డులో తిరుపతికి దగ్గరలో ఉంది. గతంలో ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉండి నిత్య పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండేది. పురావస్తు శాఖ వారి బోర్డు ఈనాటికి ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. ఆ తర్వాత సకల పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇక్కడి శ్రీ వెంకటేశ్వరుని ఆలయం చాలా పెద్దది, విశాలమైనది. ఇక్కడి శ్రీవారి ప్రధానమూర్తి తిరుమలలో ఉన్న దానికంటే పెద్దది. తిరుమలలో జరిగే అన్ని పూజాధికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. మెట్లదారి. గతంలో ఈ మెట్లదారిలో భక్తులతో పాటు చంద్రగిరి పరిసర ప్రాంతాలలో పల్లెవాసులు కూడా నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, మజ్జిగ, కూరగాయలు మొదలైన వాటిని ఈ మెట్లదారి గుండా కొండపైకి తీసుకెళ్ళి అమ్మి తిరిగి వచ్చేవారు. కొండపైకి ఇది చాలా దగ్గర దారి. 1 గంట లోపల గమ్యస్థానానికి చేరుకోవచ్చు. గతంలో మంగాపురంలో రైల్వే స్టేషన్ కూడా ఉండేది. భక్తులు ఇక్కడ దిగి ముందు స్వామివారిని దర్శించుకొని తిరుమలకు వెళ్ళేవారు. శ్రీవారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండపైకి మెట్ల దారి ఉండేది. ఇది చాలా దగ్గర దారి. తిరుపతి అలిపిరి నుండి ఉండే మెట్ల దారి కంటే ఇది చాలా దగ్గర. సుమారు 1 గంట లోపలే తిరుమల కొండపైకి చేరవచ్చు. చాలామంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండా క్రిందికి దిగేవారు. ప్రస్తుతం మంగాపురంలో రైల్వే స్టేషన్ లేదు. తిరుమలకు మెట్ల ద్వారా నడిచి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తిరుపతి అలిపిరి వద్ద నుండి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మెట్లదారి వరకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. ఉచితంగా భక్తుల సామానులను కొండపైకి తీసుకెళ్లే సౌకర్యం కూడా ఉంది. నడిచి వెళ్ళే భక్తులకు ఇచ్చే ప్రత్యేక టోకెన్లు అలిపిరి వద్ద ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇస్తున్నారు. ఈ మెట్ల దారి అతి దగ్గర దారి. ఇది అతి దగ్గర దారి అయినందున గత కాలంలో ఈ మెట్ల దారి ద్వారా పరిసర పల్లె ప్రజలు పాలు, పెరుగు, పళ్ళు, కూరగాయలు మొదలగు వాటిని ఈ మెట్ల ద్వారానే తిరుమల కొండకు చేరవేసేవారు. స్వస్తి, శుభమస్తు.